రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఆయన మరి ద్రాక్షారం వెళ్ళి ఆ పరమశివుడి ఆశీస్సుల కోసం ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్ళి ఈ టైంకి రావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎన్నో చేసుకుంటూ పేద ప్రజల్ని కష్టాల నుంచి కాపాడే వ్యక్తి ఒకడు ఉన్నాడని చెప్పి మరి గుర్తించిన పరిస్థితి అక్కడ ఉన్న తనకున్న దాంట్లో ఎంత అయినా పెట్టడానికి సాహసించే మనిషి కాబట్టి మరి అందరూ కూడా ఈవేళ ఆయన్ని అభినందిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని చెప్పి మరి ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో మా అందరి ప్రియతమ నాయకులు, పిలిస్తే పలికే వ్యక్తి, అందరూ సోదరభావంగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సోదరభావంగా పిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గొర్రెల శ్రీధర్ గారు. ఆయన పుట్టినరోజు ఈరోజు ఇక్కడ బాబ్జీ గారు ఆఫీసులో అంగరంగ వైభవంగా నిర్వహించిన బాబ్జీ గారికి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని పుట్టినరోజులు ఆ భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళ పిల్లలకి ఆవిడికి అందరికీ కూడా ఉండాలని 48వ పుట్టినరోజు ఆయన జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఈ టౌన్ నియోజకవర్గంలో కేకెత్తే పలికే వ్యక్తి, ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని ఏ ఆపద వచ్చినా సరే ఆయన అటెండ్ అవ్వటం, వాళ్ళని ఆదుకోవటం జరుగుద్ది. బాబ్జీ గారి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయటం మా అందరికీ, శ్రీధర్ గారికి ఆరోగ్యాలు, వాళ్ళ కుటుంబం అంతా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మా సోదరుడు గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు వేడుక ఇంత ఘనంగా జరుపుకోవడం మా అందరికి కూడా ఆనందదాయకం. ఆయన చేసిన సేవలకి, ఆయన రాజకీయంగా మరింత ఉన్నత పదవి రావాలని చెప్పని ఆ భగవంతుని ఆశీస్సులతో వారి కుటుంబం నిండు నూరేళ్ళు సుఖంగాను, సంతోషంగాను, సౌభాగ్యాలతో ఉండాలని చెప్పని, అదేవిధంగా గతంలో మన రవి గారు చెప్పినట్టు మరలా పుట్టినరోజుకి మరింత ఉన్నత పదవులు ఉండి మమ్మల్ని అందరినీ ఆనందం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం కూటమిలో నాయకుడు, తెలుగుదేశం పార్టీలో మంచి సత్సంబంధాలు, మంచి పెద్దలతో సత్సంబంధాలతో ఉంటూ అలాగే ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్నటువంటి గొర్రెల శ్రీధర్ అన్నయ్య గారికి ఇవాళ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ఇక్కడ ఆటో యూనియన్స్ అందరికీ కూడా ఆయన తరఫున ఈ ఏదైతే వాళ్ళకి రోజు వేసుకోవాల్సిన కాకి షర్ట్ ఏదైతే అవసరం ఉందో దాన్ని ఇవాళ ఆయన ఇక్కడ ఇవ్వడం జరిగింది, స్పాన్సర్ చేయడం జరిగింది. వారందరికీ కూడా చాలా అండగా ఉంటాడు ఎప్పుడు. ఆయన యొక్క కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యి నా వంతుగా ఆయనకి నేను ఏ రకంగా ఆయనకి విషెస్ తెలియజేయచ్చో అదేవిధంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే విషెస్ కూడా తెలియజేస్తూ ఉన్నాను. టీపీలో మంచి స్థాయిలో ఉన్న బీసీ లీడర్ గొర్రెల శ్రీధర్ గారికి వేళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీధరన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎప్పుడూ దైవత్వం, అలాగే ఎక్కడైనా సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఆయనకి అరుదు. అందులో భాగంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా గొర్రెల శ్రీధర్ గారి ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ ఆటో కార్మికులకు అందరికి కూడా కాకి డ్రెస్సులు ఉండాలని చెప్పి వారు యూనియన్లో ఉన్న సభ్యులందరూ, తాడేపల్లిగూడెంలో ఉన్న సభ్యులందరూ కూడా కాకి డ్రెస్సులు ఇవ్వడం జరిగింది, కాకి కలరు. ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ముందు ఇంకా మంచి పదవులు పొందాలని శ్రీధరన్నయ్య గారికి మరీ కోరుతూ సెలవు తీసుకున్నాం.
వరదాయని తల్లి. వాతావరణంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, అదేవిధంగా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ పరిశీలకులైనటువంటి బావగారు కొద్దుల శ్రీధర్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ రోజు ఘనంగా ఆయన జన్మదినోత్సవాన్ని ఏదైతే కొద్దుల శ్రీధర్ గారి యూత్ పేరట అదేవిధంగా అభిమానులు కూడా నిర్వహిస్తూ చాలా సంతోషం. ఏదైతే కొద్దుల శ్రీధర్ గారి గురించి మన ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన సేవా కార్యక్రమాలు కానీ దాన కార్యక్రమాలు కానీ అందివేసిన చెయ్యి. తనకున్న అవకాశాల మేరకు ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ఎవరైనా పేదవారికి సహాయం చేయాలన్నా లేదా ఇతరులకు సహాయం చేయాలన్నా కూడా ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆయన అభిమానులు సుమారు 30 ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా దేవస్థానంలో కానీ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు పెట్టి నాలాంటి అందరినీ వాళ్ళు ఆహ్వానించినందుకు ఏదైతే శ్రీధర్ గారి మిత్ర బృందానికి అదేవిధంగా మహిళా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దుర్గేశ్వరి వరదాయని తల్లి. నిండుక మెండుక కొలువగని సౌభాగ్యమిచ్చి అమ్మవు నీవే. అండగా ఉండగా నీ దీవెనే ఐశ్వర్యాలు మా ఇంటనే. మాలధారణ నీ రూపమే దీక్షను చేసే నీ భజనమే. లోకాల సంచారివి అఖిలాండేశ్వరి త్వమే త్వమే. మహాశక్తి మహాలక్ష్మి మహేశ్వరి దేవి. భువన పవన త్రిలోకాల రక్షాకరి సౌరి. శుభంకరి సర్వేశ్వరి సదా సకల వల్లి. విశ్వేశ్వరి దుర్గేశ్వరి వరదాయని తల్లి. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ ముద్దుబిడ్డ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అయినటువంటి మా సోదరుడు గొర్రెల శ్రీధర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ ఏలూరు రోడ్లో ఉన్నటువంటి అమ్మ ఆటో యూనియన్ వారికి వారి యొక్క జన్మదినం సందర్భంగా వారందరికీ కూడా మరి ఆటో యూనియన్ వారికి అందరికీ కూడా బట్టల పంపిణీ, కేక్ కటింగు సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు శ్రీధర్ గారికి, వారి మిత్ర బృందానికి, అమ్మ యూనియన్ ఆటో యూనియన్ వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మరొకసారి గొర్రెల శ్రీధర్ గారికి 48వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తాడేపల్లిగూడెం అమ్మ ఆటో యూనియన్ మా సోదరుల మధ్యలో మన యంగ్ టైగర్ అయినటువంటి మన తాడేపల్లిగూడెం ముద్దుబిడ్డ యువ నాయకుడు గొర్రెల శ్రీధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా కార్మికులందరూ సమక్షంలో, అలాగే మా డైరెక్టర్స్ అందరూ కూడా వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, గంధం సత్యశేఖర్ ఆధ్వర్యంలో, పట్నాల రాంపండు ఆధ్వర్యంలో అందరి సమక్షంలో ఈ రోజున ఇంత చక్కగా ఈ వేడుకలు జరుపుకోవడం, ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి యువ నాయకుడు మనకి కావాలి. రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి పదవి రావాలి. తాడేపల్లిగూడానికి ఇంకా మంచి అభివృద్ధి పదవులు చేసేలాగా అతను చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా కార్మికుల తరఫున నేను కోరుకున్నాను. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలాగే రాష్ట్ర నాయకులు శ్రీ గొర్రెల శ్రీధర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బలిశ్రమ తల్లి గుడి కాడ ఆయన పేరు మీద అభిషేకం చేయడం జరిగింది. అలాగే శ్రీధర్ గారి కుటుంబం ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసే వ్యక్తి శ్రీధర్ గారు. అలాంటి యొక్క వ్యక్తి యొక్క పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం, అలాగే పొద్దున్నే కుంజినపల్లి ద్వారకానగర్లో గల వెంకటేశ్వర స్వామి గుడి యందు కుటుంబ సమేతంగా ఆయనకి పూజ జరిపించడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా క్రమం తప్పకుండా పలకరించడమే కాకుండా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి కుటుంబ నిత్యావసర వస్తువులు అందించిన వ్యక్తి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ గారు. అలాంటి వ్యక్తి యొక్క జన్మదినం ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జై బలిశ్రమ తల్లి, జై జై బలిశ్రమ తల్లి. తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయినటువంటి శ్రీ గొర్రెల శ్రీధర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో అమ్మవారి బలిశ్రమ తల్లి ఆలయం నందు ఈరోజు పూజా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గొర్రెల శ్రీధర్ గారు విజయ దుర్గేశ్వరి అమ్మవారి
సేవకుడిగా, అలాగే రాజకీయాల్లో అలాగే అనేక మంది సేవ చేస్తూ వాళ్ళ తండ్రి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది ప్రజల యొక్క మన్నన పొందిన వ్యక్తి. ఆ బలరామ తల్లి ఆశీస్సులతో ఆయనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రాజకీయంగా ఇంకా మంచి స్థానానికి వెళ్ళే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మరొకసారి పట్టణ కమిటీ అందరి తరఫున కూడా గొర్రెల శ్రీధర్ గారు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బలరామ తల్లి. గొర్రెల శ్రీధర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఆయన అభిమానులు కూడా ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అన్నా క్యాంటీన్ వద్ద ఈ రోజున వాళ్ళకి అన్నదానం చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మేము తెలపడం జరుగుతుంది. గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా 19వ వార్డులో మారుతి యువజన సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మారుతి స్వామి గుడిలో పూజలు చేయించి అలాగే మొక్కలు నాటించి అలాగే ఇక్కడ ఉన్న 19వ వార్డు ప్రజలందరూ కూడా కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మారుతి స్వామి సంఘం అలాగే కొత్తగూడెం వీరందరూ కలిపి తాడేపల్లిలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీధర్ గారు అంటే ఒక అభిమానంతో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ. అంతేకాకుండా మాకు తెలుసు కూడా ఈ 19, 17 ఇలాంటి వార్డులు అన్నిటిలో కూడా ఎవరన్నా ఆపదలో ఉంటే ఏ ఆపద వచ్చినా సరే నేను ఉన్నానని ముందుగా రావడం, అతను తోచిన మట్టుకు డబ్బు విధంలో సాయం చేయడం, అలాగే ఏదైనా దూర ప్రాంతాలు ఉంటే ఆ వెహికల్ నిమిత్తంగా కానీ ఏదైనా సరే ఆర్థికంగా ఉపయోగపడే వ్యక్తి. అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన 19వ వార్డు ప్రజల తరపున అలాగే మన మారుతి సంఘం కమిటీ తరపున సచివాలయ సిబ్బంది తరపున మా మిత్రుడికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆయన ఊళ్ళో లేకపోయినా సరే ఆయన మీద అభిమానం మీద ఈరోజు 19వ వార్డులో ఆయన పేరు గుడి మీద గుడిలో మారుతి స్వామి టెంపుల్లో పూజలు చేయించి అలాగే చిలకపూడి జోసఫ్ గారి కూడా చీరల పంపిణీ అలాగే మా ఆర్టీఓ స్టాండ్లో బట్టల పంపిణీ ఇవన్నీ కూడా అలాగే మసీదు బియ్యం పంపిణీ ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన పేరు మీద జరుగుతున్నాం. అలాగే మరి మా 19 ప్రజలే కాదు తాడేపూడి ప్రజలందరూ కూడా ఒకటి కోరిక, ఆయన త్వరలో తాడేపూడి మున్సిపల్ చైర్మన్గా ఆయన్ని చూడాలని చాలామంది కోరుకున్నారు. త్వరలో ఆ కోరిక అందరూ కూడా నేను నెరవేరాలని ఆంజనేయ దేవి వల్ల దుర్గమ్మ దేవి వల్ల ఆయన ఇంకెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ శ్రీ గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు వేడుకలు మన ఎర్రబండి సతీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. శ్రీధర్ గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ రోజుని తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ అంటే మొదట గుర్తొచ్చే వ్యక్తి శ్రీధర్ గారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఏకదాటిగా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడినా కూడా పార్టీ అంటే అభిమానంతో ఏకదటిగా చేస్తున్న వ్యక్తి శ్రీధర్ గారు. విశ్వదుర్గేశ్వర మాత గుడికి వెళ్తే వాళ్ళు లలిత సహస్రనామం చదువుతున్నారండి, బ్రాహ్మణులు చదువుతున్నారు అనిపించింది. దీని అంతకే కూడా వ్యవస్థకంతా కారకులు శ్రీ గొర్రెల శ్రీధర్ గారు. అలాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను, అధికారం ఉన్నా లేకపోయినా కూడా అతను వంతుగా సాయం చేస్తారు. డబ్బులు కూడా ఎవరికి కష్టం వచ్చినా నేను ఉన్నా అని చెప్పి ఇచ్చే వ్యక్తి శ్రీధర్ గారు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకోండి. శ్రీధర్ అన్నయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం దాదాపు ఒక 40 చోట్ల అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం గుళ్ళో పూజల దగ్గర నుంచి ఇక 11వ వార్డులో ఉన్న కనకమలక్ష్మి గుడిలో పూజ చేసుకున్నాం. పూజ చేసి అనంతరం ఇక్కడ మన తాడేపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్న రోగులందరికీ కూడా బ్రెడ్ ఫ్రూట్స్ అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. అలాంటి శ్రీధర్ అన్న ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషంతో ఉండాలని కోరుకున్నాం. ఆ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి దయ వల్ల అన్న ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా మరి 14వ వార్డులో మరి ఇక్కడ అన్నా క్యాంటీన్ దగ్గర మరి మండలి కేసు నా ద్వారా
కార్యక్రమం చేయించడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్డు కానీ మరి ఇప్పుడు 14వ వార్డు కానీ వివిధ వార్డుల్లో మన ఆయన అభిమానస్తులందరూ కూడా పిల్లలకి వివిధ కార్యక్రమాలు చేయడం, ఇప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ద్వారా మరి కొంతమంది అన్నదాన కార్యక్రమం కూడా చేయడం చాలా సంతోషకరం. ఈ ఆటో యూనియన్ తరఫున నన్ను ఆహ్వానించిన అందరికీ నా ముందు ధన్యవాదాలు. గొర్రెల శ్రీధరు ఈ వార్డు మెంబర్గాను, తర్వాత వైస్ చైర్మన్గా పూర్వం పదవులు అలంకరించి సమాజానికి చాలా సేవ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అంటే ఎవరికి ఆపదలు ఉన్నారో వాళ్ళకి అనమాట వెంటనే అనమాట తన వెహికల్ ఇవ్వటం, తన డబ్బులు ముందు డబ్బులు బాగా ఇచ్చేసి వెంటనే పంపించడం, ఎవరికైనా అవసరమైనా ఏ పనులైనా సరే వెంటనే అనమాట తన ఇంట్లో పనిలాగా అనమాట వెంటనే డబ్బులు వచ్చే ఆ పనిని పూర్తి చేయడం ఇలా చేస్తున్నారు. అంటే తను పుట్టినరోజు అనమాట ప్రతి సంవత్సరం ప్రసాద్ దగ్గరికి వచ్చి ఒక అక్షంతలు వేయించుకుని ఉండేవాడు. నాకు ఇప్పటికీ అంటే అది తెలుస్తోంది. ఇప్పటికి కూడా అనమాట అంటే తన బర్త్డేకి తను ఈ రోజుకి లేకపోయినా నేను వచ్చి అనమాట ఇట్లా కేక్ కట్ చేయడం కూడా నాకు రకంగా ఆనందంగానే ఉంది. అంటే ప్రసాద్ ఈ రూపంలో అనమాట చేయిస్తున్నారేమో. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ వైస్ చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ గారు తమ్ముడు గారికి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా 1, 2, 3, 4, 5 వార్డుల తరపున కూటమి నాయకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు తాడేపల్లిగూడెంలోనే పట్టణంలో పిలిస్తే పలికే వ్యక్తి, ముందంజలో ఉండే వ్యక్తి గొర్రెల శ్రీధర్ గారు. ప్రతి గ్రామంలో కూడా తాడేపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులోని ఒక పండుగ వాతావరణం నెలకొల్పి అందరూ కూడా చాలా సంతోషంగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఆయన అంత మంచి వ్యక్తి కాబట్టి, అంత మంచి వ్యక్తికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు అలాగే ఆరోగ్యంతో ఇచ్చి భవిష్యత్తులో మరింత ఉన్నతమైన రాజకీయంలో ఉండాలని, మంచి పదవులు రావాలని మేమందరం కోరుకుంటున్నాం. తెలుగుదేశం నాయకులు అందరికీ ఆప్తుడు, మరి కష్టాల్లో పలకరించే వ్యక్తి, ఎవరు వచ్చినా చిరునవ్వుతో పలకరించే అన్నయ్య ఈ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ వికర్స్ కాలనీలో 1, 2, 3, 4 వార్డుల్లో ఆయన పుట్టినరోజులు ఘనంగా జరపడం జరిగింది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఎవరు వచ్చినా సరే ఆత్మీయ పలకరించి కష్టాల్లో ఆదుకునే వ్యక్తి శ్రీధర్ అన్నయ్య. అందులోకి మాకు అత్యంత ఆప్తుడు. మరి ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, మరిన్ని పదవులు ఆశించి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ అలాగే తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే దేవదాస్ మెమోరియల్ ట్రస్ట్ మరి మన చిలకలపూడి జోసఫ్ గారు, పాస్టర్ గారు డానియాల్ గారు, సంధ్యారాణి గారు మరి చర్చిలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుప్పట్ల పంపిణీ మరి పెట్టడం, దీనికి బోజాకి సీను గారు మరి స్పాన్సర్ ఇచ్చి వాళ్ళ ఏదైతే శ్రీధర్ గారు యూత్ బృందం అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గొర్రెల శ్రీధర్ గారిని మనం ఆదర్శంగా తీసుకుని ప్రతి వ్యక్తికి మనం ఉపయోగపడేలాగా ఉండాలి. ఎందుకంటే ఆయన సేవే భాగ్యంగా మరి ఆయన మొదటి నుంచి కౌన్సిలర్ అవని కాడి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన బాటలో మనందరూ కూడా పయనించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీధర్ గారి జన్మదినం పురస్కరించుకొని పడాల రుద్రాశ్రమంలో భోజనాలు ఏర్పడడం జరిగింది. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరి కోరుకుంటున్నాం. శ్రీ గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ బేదిరెడ్డి ఉదయ వెంకట
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల శ్రీధర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గొర్రెల శ్రీధర్ గారు మరి తాడేపల్లిగూడెం వ్యాప్తంగా ఈరోజు జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు ఇక్కడ నిరుపేదలైనటువంటి పిల్లలకి అన్నదానం చేయడం చాలా ఆనందదాయకం. మరి అదేవిధంగా గొర్రెల శ్రీధర్ గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించి ఇలాంటి వృద్ధాశ్రమాలకు కానీ అతని సేవలు మరి తాడేపల్లిగూడెం వ్యాప్తంగా మరియు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా అందించాలని చెప్పి అందరికీ నమస్కారం. ఈరోజు 26 జూలై 48వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ అనాథ ఆశ్రమంలో ఈ కార్యక్రమం నడిపినందుకు దాన్ని నన్ను అతిథిగా పిలిచి ఈ సత్కరించినందుకు ధన్యవాదాలు. ఆయన ఇంకా నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో సంతోషంగా బతకాలని, ఇంకా ఇలాంటి సేవలు ఇంకా ఆయన చాలా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటాను. శ్రీధర్ గారు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో మరి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గొర్రెల శ్రీధర్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన ఈ రోజున ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవాన్ని కోరుకుంటూ మరి ఈ రోజున ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మరి లోగడ వైస్ చైర్మన్గా చేసి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అటువంటి నాయకుడు ఈ రోజున రాబోయే రోజుల్లో చైర్మన్ అవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా సోదరులు గొర్రెల శ్రీధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో కూడా మాతో పాటు ఆయన వైస్ చైర్మన్, మేము కౌన్సిలర్స్గా ఉన్నప్పుడు ఆయన వైస్ చైర్మన్గా చేశారు. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో ఆయన ఎక్కడ కష్టం ఉందో అక్కడ నేనున్నానని చెప్పి ఆయన ప్రతి చోట కూడా ఉండి పేద ప్రజల పట్ల ఆయన ప్రతి దానికి కూడా చేసే సేవలు అభినందనీయం. రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు అధిరోహించాలని, అలాగే తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ఆయన ఏదైతే ఒక అన్నగా ఉన్నారో ఆ అన్న అందరికీ కూడా అన్ని సమయాల్లో ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు భగవంతుడు మరింత ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకోండి. మా అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. అలాగే పెంటపల్లిలో మా గర్ల స్కూల్లో మా పెద్దరాజ మేస్టర్ గారి ఆధ్వర్యంలో, మా కార్యకర్తల ఆధ్వర్యంలో చిన్నపిల్లల స్కూల్ సమక్షంలో పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతుంది. అలాగే మరి గొర్రెల శ్రీధర్ అన్నయ్య గారు మరి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ, అలాగే గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండి, అలాగే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో తాడేపల్లి నిధి నుంచి శ్రీధర్ అన్నకి మన గొర్రెల శ్రీధర్ గారు టికెట్ ఇచ్చి మున్సిపల్ చైర్మన్గా చేస్తారని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాం. దానికి ప్రజల సహకారం అందరూ ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే శ్రీధర్ అన్న గారు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవ్వాలని మేము అందరూ కోరుకుంటూ స్థానిక 26-28కి సంబంధించి ఏదైతే మన బిరుదుకోట వెంకటేశ్వరరావు గారు, పసలపూడి రాంబాబు గారి నాయకత్వంలో, వారి యొక్క మిత్రబంధు నాయకత్వంలో మన తాడేపల్లిగూడెం
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల శ్రీధర్ గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి గొర్రెల శ్రీధర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు స్థానిక 28, 26కి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉన్నారో వారందరికీ కూడా ఇవాళ రోజున వాళ్ళకి బట్టలు అలాగే నిత్యావసర వస్తువులను కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా స్థానిక 28వ వార్డులో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే పిలిస్తే పలికేటువంటి వ్యక్తి గొర్రెల శ్రీధర్ గారు. వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఎంతో గొప్పగా ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషం, ఆనందనీయం. గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు ఈరోజు కడకట్ల కాలగొట్టు 28వ వార్డు అలాగే 26వ వార్డు కలిపి ఈ ఆలయం దగ్గర ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అలాగే కొంతమంది ఇక్కడికి వచ్చేసి ఇచ్చి మరి శ్రీధర్ గారు ఇచ్చినటువంటి వస్త్రాలు కానీ అలాగే నిత్యావసర వస్తువులు సరుకులు కానీ తీసుకుని వెళ్ళారు. అలాగే ఈ కార్యక్రమం మరి తాడేపల్లిగూడెం పట్టణం 35 వార్డులో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది. నా జన్మదినం సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దేవాలయాల్లో పూజలు కానీ అలాగే చర్చిల్లో ప్రార్థనలు కానీ మసీదులో ప్రార్థనలు కానీ చేయించి వివిధ సేవా కార్యక్రమాలు అన్నదానాలు కానీ లేదా వస్త్రదానాలు కానీ అన్నీ కూడా మరి ఒక నా జన్మదినాన్ని ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న మరి కూటమి నాయకులు కానీ నా అభిమానులు కానీ నా యొక్క నేను దీవెనలు ఇచ్చే పెద్దలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే నేరుగా వచ్చి కానీ లేదనుకుంటే మరి ఫోన్లో నాకు విషయం తెలిపిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే నిన్న నా జన్మదిన వేడుకల్లో నాకు నేను బాగుండాలి, ఇంకా అభివృద్ధి చెందాలి అనేసి ఆశించి ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు కానీ దీవెనలు కానీ ఫోన్లో విశేష కానీ తెలిపినందుకు వారందరికీ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో గెస్ట్స్గా వచ్చి నా యొక్క పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములైన ప్రతి నాయకులకు కానీ డాక్టర్లకు కానీ సోదరిమణులకు కానీ సోదరులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బాబు శ్రీధర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన 9-10 సంవత్సరాల వయసు నుండి ఒక విధంగా మా చేతిలోనే ఎవరికం అనేది జరిగింది. చిన్న ప్రాయం నుండి ఆయన బాగా ఎరిగిన వ్యక్తిని నేను. చిన్న ప్రాయం నుండి మాతో ముఖ్యంగా ఈ గ్రేస్ సంఘంతో అటాచ్ అయి ఉన్నారు. ఇవాళ పుట్టినరోజు అని కార్యక్రమం చేయడం కాదు, కానీ ప్రతి క్రిస్మస్ ఆరాధన కానీ చర్చిలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా ఆయన పాల్గొని తన వంతు సహకారం అందిస్తూ అనేక మందికి దీవెనకరంగా ఉన్నారు. ఈ గ్రేట్ చర్చ్ అనేక మందికి మరి ఆశీర్వాదకరంగా ఉందని ప్రకటన చేయడంలో ఏమాత్రం కూడా సందేహించడం లేదు. నాయకులుగా వచ్చిన ప్రసాదం జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబానికి సంఘాన్ని ప్రభావ వారి యొక్క పరిచయం కూడా ప్రభావ వారికి ఇచ్చిన వారి ప్రభావ అంతస్తు ఏమిటో అధికారికంగా మీరు జీవించాల్సింది. ఇంకా అనేకమైన ప్రాంతానికి వెళ్తుండగా మీ సరి తోడుగా ఉంచిన మంచి వాతావరణంగా ఇచ్చేది. ఈ సంవత్సరం ప్రభావ వాళ్ళు జరిగిపోతున్న నాయకత్వంలో అలాగే అధికారులు ఏదైతే మీరు ఇవ్వదలిచారో నీ కుమారుడికి అది అనుగ్రహించి సంవత్సరం అంతా నీ కాపుతాల భద్రత ఆరోగ్యం ఆయుష్ నుంచి దీవించి ఆశ్రయించమని అనేకమైన ఉపకారాలను బిడ్డలు పనులు చేస్తూ ప్రజలు చేస్తూ ముందుకు సాగుతుండగా విలువైన రక్షణ వాక్యం బిడ్డలందరికీ దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం కూడా ఒక పండగ లాంటి వాతావరణం చేసుకున్నటువంటి, ఎందుకంటే మరి ఎంతోమంది నాయకులు ఉంటారు, ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మరి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు
చాలామంది ఉన్నారు. అందులో ఈయన అందరికన్నా ముందున్న నాయకుడు, ఏకైక నాయకుడు గొర్రెల శ్రీధర్ గారు. మరి అటువంటి శ్రీధర్ అనే పుట్టినరోజు ఈరోజు 48వ రోజు పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి రోజు ఈరోజు. మరి ఈ కార్యక్రమం ఇక్కడ సౌత్రపేటలో, స్థానిక సౌత్రపేటలో ఉన్నటువంటి మసీద్ సెంటర్లో ముస్లిం పెద్దలు అందరూ కూడా, సోదరులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ఏదైతే పేద ముస్లిం సోదరిమణులు ఉన్నారో వీళ్ళందరూ కూడా బియ్యం పంపకం కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీగా పదవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. మరి ఆ పదవి కూడా వెన్ను తెచ్చినటువంటి వ్యక్తి. ఇటు చూసినా ఎక్కడ ఏ పరిశ్రమల కింద ఎక్కడ వేసినా, ఇటు ఇసన్నపేటలో కానీ, కొవ్వూరులో కానీ, లేదంటే ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడో కూడా పార్టీ ఏదైతే ఆదేశాలు ఆయన చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుందో అది తప్పకుండా పార్టీ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కష్టపడి తన సొంత నిధులతో ప్రతి కార్యక్రమం కూడా బాగా చేసుకోవాలన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గొర్రెల శ్రీధర్. వైస్ చైర్మన్ అయినటువంటి గొర్రెల శ్రీధర్ గారికి పుట్టినరోజు సందర్భంగా 48వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బిలాల్ మసీద్ తరఫున ఇక్కడ పేదవారికి బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఇక్కడ మా సోదరులు వచ్చినటువంటి మాజీ కౌన్సిలర్ గారు కటం కన్ననాయుడు గారు, అలాగే మా వార్డ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అలాగే మా ముస్లిం సోదరులందరూ కలిసి ఈ బియ్యం పంపిణీ చేయడానికి సన్నాహంగా ఇక్కడికి వచ్చి అందరికి కూడా ఆహ్లాదంగా మన శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆశీస్సులు తెలియవచ్చు. మా ముస్లిం సోదరులందరూ కూడా ఆశీస్సులు అందిస్తూ నాయకత్వం